ముందుగా మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. ప్రియులారా, మనము తెలుసుకున్నటువంటి అంశము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అద్భుతమైనటువంటి అంశము. ప్రతి ఒక్కరూ వినటమే కాదు, గ్రహించి దాని ప్రకారంగా పాటించవలసినటువంటి అంశము కనుక బహు జాగ్రత్తగా వింటూ, అవసరం అనుకుంటే రాసుకుంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని ఉదయకాల సమయంలో మీరు గ్రహించాలని కోరుతూ ఉంటున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కీర్తనల గ్రంథము అందరు తీయాలి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు 103వ అధ్యాయము. ప్రతి ఆదివారము దేవుడి సన్నిధికి మనం వెళ్తున్నామంటే చక్కగా మనం వినాలి, దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. కీర్తన 103 నేనే చదువుతున్నా. మొదటి లేఖనము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చాలండి. దేవుడి లేఖనములను దీవించి మన హృదయాలలో ఫలింప చేయునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనము మన అంశములకు సంబంధించినటువంటి లేఖనాలు చదువుకున్నాం. క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల క్రితము మరి రాయబడినటువంటి లేఖనాలు చదువుకున్నాం. అయితే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని అంటున్నాడు. ఒక వ్యక్తి తన ప్రాణానికి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఎవరు ఈ వ్యక్తి అని మనం ఆలోచిస్తే, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22 కనుక మనం చదవగలిగితే అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అన్నాడండి. ఎవరు ఈ దావీదు అంటే యెషయి గారి కుమారుడు. యెషయి గారికి ఎన్నవ కుమారుడు? చివరివాడు. పాత నిబంధనలో యెషయి ఉన్నాడు, అతని యొక్క కుమారుడు ఈ దావీదు. యెషయికి కుమారుడిగానే ఉన్నాడా గ్రంథంలో? ఇంకా ఆయనకి ఏమి లేదా? ఆలోచిస్తే రాజు అతను. ఎవరికి రాజు? ఇశ్రాయేలీలకు రాజు. మనకేమైనా రాజా? కాదు. మన రాజు ఎవరు? యేసు. మన భర్త ఎవరు? యేసు, ఆత్మ సంబంధంగా. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఆలోచించండి. రాజుగా ఉన్న యెషయికు కుమారుడుగా ఉన్న దావీదు తెలియచేస్తున్న సందర్భం. ఎవరికి తెలియజేస్తున్నాడండి? నా ప్రాణమా అనే ప్రాణానికి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా అన్నాడు. పక్కమున్నటువంటి సైన్యాధిపతి, నా అధిపతులలో ఒకరు అని అంటలే, తన ప్రాణాన్ని గురించి తెలియచేస్తున్నాడు. ప్రాణం అంటే ఏమిటి? ఏమై ఉన్నది? ఆలోచించాలి. ప్రాణానికి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ప్రాణం ఏం చేయాలి? ఇప్పుడు యెహోవాని సన్నుతించాలి. మరి ప్రాణం ఏంటిది? ప్రాణమునకు బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటిది? ఆదికాండము 9వ అధ్యాయము
అందరూ తీయాలండి. ఆదికాండము 9వ అధ్యాయము 4. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. రక్తమే దాని ప్రాణము అంటే రక్తమన్నా ప్రాణమన్నా ఒక్కటే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో లేవియా కాండములోనికి మనం వెళ్దాము. ప్రాణం అంటే అర్థం ఏంటిదో పరిశీలన చేస్తున్నాము. 17వ అధ్యాయము లేవియా కాండము 11వ వచనము. రక్తము దేహమునకు ప్రాణము. చాలండి. రక్తము దేహమునకు ప్రాణం. ఈ 2 సందర్భాలు మనం పరిశీలన చేస్తే ఏమర్థమైంది? ప్రాణం అంటే ఏం గ్రహించాము? ప్రాణమన్నా రక్తము అన్నా ఒక్కటే. కాబట్టి దేవుని పిల్లలు ఏమండి, మాంసమును తినవచ్చు, కానీ దేహములో ఉన్న మాంసములో ఉన్న రక్తాన్ని మాత్రము ఎట్టి పరిస్థితులలో తినకూడదు. ఎందుకు? రక్తమే ప్రాణం కాబట్టి. అందుకొరకే ప్రియులారా, రక్తము ఒలికించిన తర్వాతనే మాంసమును బాగా కడిగితే రక్తం వెళ్ళిపోయిందిగా, అప్పుడు మాంసాన్ని వండుకొని మనము తింటాం. ముస్లిం సహోదరులే కానీ, క్రైస్తవులు కానీ, యూదులే కానీ ఎట్టి పరిస్థితులలో రక్తమును తినరు. ఎందుకు? రక్తములో ప్రాణం ఉంది గనుక, అందులో జీవం ఉంది గనుక. అర్థమవుతుందండి? కొన్ని సందర్భాలలో మనం చూస్తాం, రక్తాన్ని ఉడకబెట్టి సొలాయిగా తింటారు. సొలాయినా ఏదో అంటారు, చూస్తారండి, తెలంగాణ భాష. అంతేగా బ్రదర్? తింటారు. తినకూడదు, కానీ మహా టేస్ట్ ఉంటుంది అది. నేను కూడా చిన్నప్పుడు తిన్నా, నేను లేఖనాలు తెలవనప్పుడు. సో తెలిసిన తర్వాత పక్కకు పెట్టేయటమే. కాబట్టి ప్రియులారా, ఎట్టి పరిస్థితుల్లో దేవుని పిల్లలు రక్తమును తినకూడదు. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉన్నది. టోటల్గా మీకు నేనేం చెప్తున్నానంటే, ప్రాణం అంటే అర్థం ఏంటిదో చెబుతున్నాను. ప్రాణమన్నా రక్తమన్నా ఒకటే. మనందరి దేహంలో రక్తం ఉంది, రక్తములో ప్రాణం ఉంది. ఓకే. కీర్తనల గ్రంథము 103 మొదటి వచనం దావీదు గారు తెలియజేస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. దావీదు గారు ప్రాణానికి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. అంటే దేహంలో ఉన్న రక్తానికి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. రక్తమా, నువ్వేం చేయాలో తెలుసా? యెహోవాని సన్నుతించుము అంటున్నాడు. సన్నుతించుము అంటే అర్థం ఏంటిది? సన్నుతించుము ప్రభు అని పాట పాడతారు, చూసారా? సన్నుతించడం అంటే అర్థం ఏంటిది? ఘనపరచుట, మహిమపరచుట, ఆరాధించుట, స్తుతించుట, కీర్తించుట, ఇలాగా రకరకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి సన్నుతించటానికి. కాబట్టి రక్తమా, నువ్వేం చేయాలనంటే యెహోవాని సన్నుతించాలి. నేను ఎట్లాగో ఆత్మని నేను సన్నుతిస్తున్నాను, నేను అనుభవించానుగా, నేను సన్నుతిస్తున్నాను. నాతో పాటు నువ్వు అనుభవించావుగా, అనుభవించలేదా? శరీరం కూడా అనుభవించింది కదా. మరేం చేయాలా? నువ్వు ఖాళీగా ఉండొద్దు, నువ్వు కూడా దేవుణ్ణి మహిమపరచాలని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. ఎందుకు దేహములో ఉన్నటువంటి సమస్తము రక్తము ఇన్క్లూడింగ్ దావీదు దేవుణ్ణి సన్నుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఇది ఒక
దావీదు యొక్క విషయంలోనే, దావీదు యొక్క రక్తం విషయంలోనే అని అనుకుందామా? మనకి సంబంధం లేదా? ఏమండి, మన రక్తము యెహోవాను సన్నతించొద్దా? మనము యెహోవాని మహిమపరచొద్దా? మనకు కూడా వర్తిస్తుంది. అర్థమవుతుందా అండి? యుగాంతమందున్న మనకి బుద్ధి జ్ఞానము కలుగుట కొరకై దావీదు ఆ కాలములో ఎవరి గురించో చెప్పకుండా తన రక్తానికి ఆజ్ఞను జారీ చేశాడు. మనం కూడా గ్రహించాలని. కాబట్టి దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా దేవుడైన యెహోవాని మహిమపరచాలి. సన్నతించాలంటే మహిమపరచాలి. ప్రశ్న: ఎందుకు దేవుని పిల్లలు దేవుణ్ణి మహిమపరచాలి? ఎందుకు దావీదు యొక్క రక్తం, దావీదు యొక్క అంతరంగము దేవుణ్ణి మహిమపరచాలి? ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఇన్ దిస్? దీంట్లో ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఆజ్ఞను జారీ చేస్తున్నాడు? చెప్పగలరా ఏమైనా? ఈ లేఖనము వందల సార్లు చదివాము. లేఖనాన్ని బేస్ చేసుకొని సేవకులు వందల సార్లు వాక్యం అందించారు. ప్రతి సందర్భంలో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని. అయితే నేనేమంటున్నానంటే, ఎందుకు సన్నతించాలి? ఎందుకు ఘనపరచాలి? ఇప్పుడు ఒక సహోదరుడు నాకు హెల్త్ బాగలేనప్పుడు సహోదరి పద్మావతి గారు 50,000 ఇచ్చారు. నేనేం చేయాలి? వారిని గౌరవించాలి. గౌరవించాలంటారా వద్దంటారా? అంటే ఈ లోకంలో ఎవరైనా మనకి సహాయం చేస్తే ఖచ్చితంగా మర్చిపోవద్దు. అది మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞతలు చెప్పాలి. అది ధర్మం, అది న్యాయం. మరి ఇది వాస్తవమైనప్పుడు దావీదే కానీ, దావీదు యొక్క రక్తమే కానీ, మనమే కానీ, మన రక్తమే కానీ, మన అంతరంగంలో ఉన్న ప్రతి పార్టీ కానీ దేవుడైన యెహోవాను ఎందుకు మహిమపరచాలి? ఆయన చేసిన మేలులు ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి కదా. 1, 2, 3 చెప్పుకోవడానికి లేదు, చాలా ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడు మనం చూద్దాం బైబిల్ని బట్టి. అన్నిటిని గురించి ఆలోచించడానికి సమయం లేదు, కానీ మచ్చుకి 1, 2 లేదు 3 మనము చూసుకొని దేవుడి గొప్పతనాన్ని గ్రహించి అప్పుడు మనం కూడా యెహోవాని సన్నుతిద్దాం. ఓకేనండి, రైట్. ఇప్పుడు మనం చూద్దాం ఎందుకు మనము దేవుణ్ణి సన్నుతించాలి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం చదువుతున్న చూడండి. ఎందుకు దేవుణ్ణి మహిమపరచాలో చూస్తున్నాం మనం. 103. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఫస్ట్ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయనే మనలను పుట్టించును. పుట్టాం కాబట్టి మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. చాలా ఇక్కడ ఒక ఆన్సర్ని మనము ఫైండ్ అవుట్ చేశాము. ఆయనే మనలను పుట్టించాడు. ఆయనేయా లేకపోతే వాళ్ళేయా? ఆయనకి ఇంకెవరైనా జాయింట్ పర్సన్ ఉన్నారా? అప్పుడు వారే మనలని పుట్టించను అని ఉండాలి. అంటే సింగిల్ హ్యాండ్, ఒక్కని కష్టమే ఇది మనం పుట్టామంటే. ఆయనే మనలని పుట్టించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. అసలు మనకి ఆకారమే లేదు, అసలు రూపమే లేదు, అసలు ఉనికి లేదు. ఉండటానికి ముందు దేవుడు ఏం చేసిండంటే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మనం చదివితే, జగత్తు పునాది వేయబడటానికి ముందే దేవునికి ఆలోచన కలిగింది. ఏంటి? ఎంతకాలం నేను ఒంటరిగా ఉండాలి? నరుడి ఒంటరితనము
నరుణ్ణి క్రిమినల్గా తయారు చేస్తానని చెప్పేసి నేనే అన్నా కదా, మంచిది కాదని నేనే అన్నా కదా, మరి నాకు కూడా మంచిగా ఉంటలే, ఒంటరిగా ఉండకూడదు, నేను బోరు కొడుతుంది కాబట్టి నాకు అనేక మంది పిల్లలు కావాలి అని ఆలోచించండి. ప్రణాళిక, మన పట్ల ప్రణాళిక. ఎప్పటిది ప్రణాళిక? జగత్తు పునాది వెయ్యబడటానికి ముందు. జగత్ అంటే ఏంటి? సృష్టి. సృష్టి అంటే ఏంటి? పంచభూతాలు. పంచభూతాలు అంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి. దీన్ని పంచభూతాలు, సృష్టి, జగత్ అంటారు. ఇవి పుట్టడానికి ముందే, ఇవి పుట్టేంతకాలం అవుతుంది. మోడర్న్ సైన్స్ ఏమంటుందంటే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం 1800 కోట్ల సంవత్సరాలు అవుతుంది అంటుంది. భూమి పుట్టి, ఆకాశం పుట్టి, మిగతా మూలకాలు పుట్టి 1800 కోట్ల సంవత్సరాలు. ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అంటుంది. సృష్టి పుట్టే 1800 కోట్ల సంవత్సరాలంటే సృష్టి పుట్టడానికి మునుపు. మరి అవతల ఎంతకాలం? కాంతి సంవత్సరాలు అంటారు. కౌంటింగ్ చేయలేము మనం. అప్పుడే దేవుడు మనం కావాలని అనుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? అందుకొరకే కీర్తనాకారుడు అంటాడు, ఆయనే మనలను పుట్టించిండు. ఉనికిలో లేనటువంటి మనకి ఉనికి తీసుకొచ్చాడు, పుట్టించాడు. ఎలాగ పుట్టించాడు? అపోస్తల కార్యము 17వ అధ్యాయము 26 మనం చదివితే అక్కడ అంటాడు, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి, ఒకడెవరు? ఆదాము నుండి మనల్ని పుట్టించాడు. దేవుడే పుట్టించాడు ఒకని నుండి, ఆదాము నుండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలోనికి వచ్చాం మనం. నేనైతే వరంగల్ జిల్లా బలపాలలో పుట్టాను, మాది అక్కడ గనక, మీది ఇక్కడ గనక, కొంతమంది ఎర్రబైనపల్లి గనక, మరి కొంతమంది మధుర గనక. అలాగ మనల్ని ఎక్కడ డెలివరీ చేయాలని అక్కడ డెలివరీ చేసుకుంటూ వచ్చేసాడు. ఒక్కడు పుట్టించాడా? ఆయనతో పాటు ఇంకా కొద్దిమంది పుట్టించారండి? ఆలోచించండి. దేవుని కష్టం నీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియులారా, ఆలోచించండి. దేవుడు మనల్ని పుట్టించాడు. మనుషులు పుట్టుగాక అన్నడా? తల్లిదండ్రుల గర్భం గుండా జస్ట్ బయటికి వచ్చునుగాక అంటే వచ్చాం మనం. మన పుట్టుక వెనకాల దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించారా? సింపుల్గా థింక్ చేస్తాం మనం. మన పుట్టుకను గురించి సింపుల్గా ఆలోచిస్తాం, కానీ ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఒక్కసారి మనము యోబు గ్రంథంలోనికి వెళ్దాం. అందరూ తీయాలండి. కీర్తనల గ్రంథం ముందు ఉంటుంది. మీరందరూ తీసిన తర్వాతనే నేను చదువుతాను. యోబు గ్రంథము 10వ అధ్యాయం. యోబు గ్రంథం 10వ అధ్యాయంలో నేనే చదువుతున్నా, చూడండి. 8 కానుంచి. నీ హస్తములు, నీ హస్తముల, మీ హస్తముల. ఎక్కడికైనా వెళ్ళడండి, ఒక్కడే కష్టపడుతున్నాడు. మన గురించి ఒక్కడే ఆలోచిస్తున్నాడు. ప్రణాళిక మొత్తం ఆయిందే. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మురింగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకో. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నీవు నీ సంరక్షణ చేత నేను ఆత్మను కదా, నా ఆత్మను కాపాడితివంటే ఆత్మకి వీటన్నిటిని అమర్చావు అంటున్నాడు. ఒకటి వండర్ఫుల్. ఎంత అద్భుతంగా ఆలోచించండి. మనం అందరం కూడా ఆత్మలమే యాజ్ ఇట్ ఈజ్కి ఈ లోకానికి వస్తే ఎవరికి కనపడం. కాబట్టి ఏం చేసాడు? ఆత్మలుగా ఉన్నటువంటి మనకి
ఇవన్నిటిని సెట్ చేసి అమర్చిండండి. తలకాయ అమర్చాడు, ఈ బాడీ అమర్చాడు, చేతులు అమర్చాడు, కాళ్ళు అమర్చాడు. టోటల్గా ఈ ఎముకల గూడుని సెట్ చేశాడు ప్రియులారా. గూడుని సెట్ చేసి అందులోకి పంపించాడు. నీ సంరక్షణ చేత నన్ను కాపాడితివి. ఎలా పుట్టించావు తెలుసా? భూమినైతే భూమి పుట్టుగాక అన్నాం, సూర్యుడైతే సూర్యుడు కలుగ్గాక అన్నాం. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని మీరు 6 రోజులు కలగజేశారు కదా తండ్రి. ఈజీగా కలగజేశారు, నోటి మాట చేత కలగజేశారు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి చాలా ప్లాన్ ప్రకారంగా అద్భుతమైన రీతిలో కళ్ళు ఏది పెడితే బాగుంటుంది, మోకం ఏది ఇస్తే బాగుంటుంది, బాడీ ఏది ఇస్తే బాగుంటుంది, ఈ బాడీకి ఏ కలరు అద్దితే అందంగా ఉంటుంది, ఇల్లు కట్టిన తర్వాత ఏ కలర్ అయితే బాగుంటుందని ఆలోచిస్తాం కదండి. ఈ కలర్ అయితే ఇది బాగుంటుందని అదే కలర్ తీసుకొస్తే పెయింట్ వేస్తాం. మనం ఏమనుకుంటామంటే నాకెందుకు దేవుడు ఈ కలర్ ఇచ్చాడు, అట్లా ఉంటే బాగుండేది, ఆ పెయింట్ అద్దితే బాగుండేది అని మనం అనుకుంటాం. ఈ ఇంటికి ఏ కలర్ అద్దాలో అద్దితే అందంగా ఉంటుందో ఆయనకు తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డ, ఇంత జాగ్రత్త తీసుకొని మనలని దేవుడు పుట్టించాడు. ఈజీగా కలగజేయలేదు. జున్నుగడ్డ స్వీట్ షాపులలో ఉంటుంది, కార్ఖానలో వెళ్ళి చూడండి జున్నుగడ్డలు ఎలాగ తయారు చేస్తారు. మా వెనకాలే ఉంది. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నన్ను పేరబెట్టితివి. ఎంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి. ఎవరు చెప్తున్నారు ఇది? యోబు గారు అంటున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మానవుల యొక్క పుట్టుక చాలా అద్భుతమైనటువంటి పుట్టుక అండి. ఈ నిర్మాణము ఈజీగా జరగలే, చాలా కష్టంగా జరిగింది. భూమి యొక్క అగాధ స్థలములోనికి, భూమి ఉంది కదా, భూమి గోళాకారంలో ఉంటుంది గుండ్రంగా, దానికి సెంటర్ పాయింట్ ఉంది. భూమి యొక్క అగాధ స్థలములోకి వెళ్ళి అక్కడ జిగురు మట్టిని తీసుకున్నాడు దేవుడు. గతంలో చెప్పాను, కీర్తనల గ్రంథము 139లో మీకు సబ్జెక్ట్ అందించాను. అక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు. అక్కడ ఉన్నటువంటి జిగురు మట్టి, అంటే భూమి అగాధ స్థలము జిగురు మట్టితో ఉంటుంది. పెద్ద పెద్ద పర్వతాలు కూడా తీసుకెళ్ళి అక్కడ పెడితే ఫేస్ట్ అయిపోతుంది, లావా లెక్క కరిగిపోతుంది, అంత వేడి ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి దేవుడు తన అస్త్రములతో అక్కడ మట్టి తీసుకొని ఎలా తయారు చేస్తే వీరు బాగుంటారని కష్టపడి ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని పుట్టించాడు. దేవుని కష్టం ఎప్పుడైనా ఎవరైనా గుర్తించారా? ఆలోచించండి. ఈ దేహాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనకు నచ్చినట్టుగా వాడుకుంటున్నాం, ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నాం, ఎట్లా పడితే అట్లా దీనిని చిదిమేస్తూ ఉంటున్నాం. అందుకొరకైనా దేవుడు మనల్ని పుట్టించింది. ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. లెక్కల్లో తేడా వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాం మనం, అక్కడికే వెళ్తాం. ఎక్కడికి? పాతాళ లోకానికి వెళ్ళిపోతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన పుట్టుక వెనకాల దేవుడు ఎంత కష్టపడ్డాడో ప్రియులారా ఆలోచించండి. యెహోవా మనలని పుట్టించాడు. పుట్టాం, పెద్దవారు అయ్యాం, 30, 40, 50 సంవత్సరాలు వచ్చాం. దావీదు చెప్పినట్టుగా మన దేహానికి, దేహంలో ఉన్న రక్తానికి ఆజ్ఞలు మనం జారీ చేస్తున్నామా? ఈ సబ్జెక్ట్ అంతా దావీదుకు తెలుసు కనుక ఏం చెప్పిండండి? కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకంటే నిన్ను కలగజేయటానికి, నువ్వు రక్తం కదా, నువ్వు ఎక్కడున్నావు? మాంసంలో ఉన్నావుగా. నిన్ను కలగజేయడానికి, నన్ను కలగజేయడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. మనం ఏం చేయాలి? యెహోవా దేవుణ్ణి మహిమపరచు అని చెప్పేసి క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల క్రితమే ఆజ్ఞలు జారీ చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైనా మన బ్రతుకు కాలంలో ఇలాగా, అంటే లైక్ దావీదు, ఈ దేహానికి మనం ఆజ్ఞలు జారీ చేశామా? దేహమా, నాతో పాటు నువ్వు కూడా దేవుని మహిమపరచు, దేవుని ఘనపరచు అని ఎప్పుడన్నా ఆజ్ఞలు జారీ చేశామా? చేయలే. అదే దావీదుకు మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ప్రియులారా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని సింపుల్గా మనం చదువుకుంటున్నాం, కానీ ఆ మాటల్లో ఇంత డెప్త్ అయినటువంటి మీనింగ్ ఉంది ప్రియులారా. దేవుడు దావీదుని కలగజేసిన విధానాన్ని బట్టి, దావీదు యొక్క అంతరంగములో ఉన్న ప్రతి దాన్ని కలగజేసిన విధానాన్ని బట్టి
దేవుణ్ణి స్తుతించని ఆజ్ఞలు జారీ చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఒక రీజన్. ఇక నెంబర్ 2 రీజన్కి వెళ్తే, ఇక దీన్ని బట్టేనా దేవుణ్ణి మహిమపరిచేది? ఇంకా దేవుడు ఏమి చేయలేదా? దేవుడు పుట్టించి చేతులు దులిపేసుకున్నాడా? దేవుడు భూమి మీద కలగజేసి, అంటే దేవుడు తల్లి గర్భాల గుండా ఈ లోకాన్ని తీసుకొచ్చేసి వదిలిపెట్టాడా? మన గురించి ఆలోచించలేదా? ఇదొక్కటేనా? పుట్టించటమేనా? ఇంకేమైనా చేశాడా? చూద్దామంటారా వద్దంటారా? చూద్దాం. ఇందులోకి వచ్చి యెషయా గారు ఏమంటున్నాడో ఒక్కసారి యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. పాత నిబంధనలో యెషయా గ్రంథము 1వ అధ్యాయము, నేనే చదువుతున్నా చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2. యెహోవా మాటలాడుచున్నాడు. ఇప్పటివరకు మీ ముందు మాట్లాడింది ఎవరండి? ఎవరు? జాన్సన్ ఒక సేవకుడిగా ఫుల్పిడ్ దగ్గర ఉన్నప్పుడు మాట్లాడారు, దేవుని మాటలు అందించారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడట? యెహోవా మాట్లాడుతున్నాడట. అమ్మా జాగ్రత్తగా వినండి. యెహోవా మాటలాడుచున్నాడు. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. కలెక్టర్ మాట్లాడుతున్నాడు. అగో ఆయన ప్రసంగం వస్తుందంటే ఎలాగుంటామా? సీఎం మాట్లాడుతున్నాడు, పిఎం మాట్లాడుతున్నాడు అంటే ఎలాగుంటుందండి? పబ్లిక్లు అంతా ఎలాగుంటారు? రాజు మాట్లాడుతున్నాడు అంటే ఎవరైనా మాట్లాడతారా? పక్కమిటి ఏం జరిగింది? సైలెంట్. పిన్ డ్రాప్ సైలెంట్ అంటే గుండు పిన్ను పడితే కూడా అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. మరి అది వాస్తవమైన మనుషులు మాట్లాడుతూనే జాగ్రత్తగా ఉండడం కరెక్ట్ అయితే, ఇప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు. ఇంకెంత జాగ్రత్తగా వినాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన బాడీ లాంగ్వేజెస్ ఎలాగుండాలండి? మన బాడీ లాంగ్వేజెస్ పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ గారు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎలాగుంటారండి? ఇంకేదైనా ఆఫీసులో ఒక సారు మాట్లాడుతుందంటే, ఒక కలెక్టర్ ఎంత అటెన్షన్ని చూపిస్తారండి. ఇప్పుడు మనం కూడా మన తండ్రి మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూడాలి. ఏంటో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. చాలండి. భూమి మీద మనుషులు లేరనా? భూమి మీద దేవుడి పిల్లలు లేరనా? ఆకాశంతో మాట్లాడుతున్నాడు ఏంటి? భూమితో మాట్లాడుతున్నాడు ఏంటంటే దెబ్బతినిపోయారు దేవుని బిడ్డలు, రివర్స్ అయిపోయారండి. ఇంకెవరితో చెప్పుకుంటాడు తన బాధని? మీకు అర్థమవుతుందా? తన బాధని చెప్పుకోవాలంటే పిల్లలకి చెప్పుకోవాలి. పిల్లలే హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇంకెవరికి చెప్పుకుంటాడు? అది కాన్సెప్ట్. ఇక్కడ ఏముంటుందంటే, ఆకాశమా నువ్వు ఆలకించాలి, భూమి నువ్వు చెవియొగ్గుము. ఏంటి నా బాధ? నేను పిల్లలను పెంచాను. పెంచటమే కాదు, గొప్పవారిగా చేసి తిని. నేనేమనుకున్నానంటే థ్యాంక్స్ కలిగి నన్ను సన్నుతిస్తారేమో నేను అనుకున్నా. రిజల్ట్ ఏంటంటే వారు నా మీద తిరగబడ్డారు, రివర్స్ అయిపోయారు. కేసులు కొన్ని రివర్స్ అవుతాయి. ఒక్కొక్కసారి ఏదో అనుకుని మనం మూవ్ అవుతాం, ఒక్కొక్కసారి ఏదో అయింది. ఎప్పుడు తేలుతాయి? నిమ్మలంగా తేలుతూ ఉంటాయి. రహస్యమైనది ఏదియో ఒకరోజు బయలుపరచక పోదు, అప్పుడు బాధపడుతూ ఉంటాం. పిల్లలు ఇక్కడ అంటున్నాడు, నేను పిల్లలని పెంచి అని అంటున్నాడు. ఎవరైనా డైరెక్ట్గా పిల్లల్ని కనకుండానే పెంచుతారా అండి? ఏమండి, ఎప్పుడు పెంచుతారు? ఫస్ట్ కనాల. మరి కన్నడ ఆయన? కన్నదాని కానించి చూసుకొని వచ్చాము ఇక్కడికి. యెహోవా మనల్ని పుట్టించాడు. చాలామంది నేను చూస్తూ ఉంటా, పిల్లల్ని కంతరండి. పిల్లల్ని కని ఇక వదిలేస్తారు తెలుసా? పెళ్ళిళ్ళు చేసుకొని భార్యలు వదిలేస్తారు తెలుసా? పెళ్ళిళ్ళు చేసుకొని భర్తలు వదిలేస్తారు తెలుసా? ఇంకేదో చేసి వదిలిపెడుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లల గురించి ఆలోచిద్దాం. చాలా కుటుంబాలలో పురుషులు పిల్లల్ని అన్న తర్వాత వదిలేస్తారు. వదిలేసిన వారు లేరా అండి? తప్పు చెప్తున్నానా? మా ఊరు రాని చూపిస్తా నేను. కంటమే వాళ్ళ డ్యూటీ, ఇక వదిలేయటం అంటే వాళ్ళ గురించి పట్టించుకోరు. కన్నటువంటి వారు ఏం చేయాలి?
వారిని పెంచాలి. పెంచి ఏం చేయాలి? గొప్పవారిగా చేయాలి. దట్ మీన్ పెద్దవారిగా చేయాలి. పిల్లల్ని పుట్టించాలి, పెంచాలి, గొప్పవారిగా చేయాలి. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కొన్ని కుటుంబాలలో తల్లి కేర్ టేకర్గా ఉంటుంది, తండ్రి ఉండడు. కొన్ని కుటుంబాల్లో తండ్రి కేర్ టేకర్గా ఉంటారు, తల్లి ఉండదు. వాస్తవమే కదండి? పట్టించుకోవాలి. పిల్లలని కన్న తర్వాత వదిలేయకుండా పరిస్థితులను బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి వారిని పెద్దవారిగా చేయాలి, పెంచాలి, గొప్పవారిగా చేయాలి. దేవుడు కన్న తర్వాత అమ్మయ్య నా పని అయిపోయిందని చెప్పి చేతులు ఎత్తేసిండండి. దేవునికి మొదటి కుమారుడు ఎవరు? పరలోకంలో యేసుక్రీస్తు వారు. రెండవ కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్మ. భూమి మీద మూడవ కుమారుడు ఎవరు? ఆదాము. అఫ్కోర్స్ భూమి మీద మొదటి కుమారుడే ఆయన. ఈ సబ్జెక్ట్ మీకు చెప్తాను, కంగారేం లేదు. అనాదిలో ఏం జరిగిందని ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది, చెప్తాను నేను. దైవత్వాన్ని గురించి ఆవేశపడాల్సిన అవసరం లేదు, అన్నీ వస్తాయి కాలాన్ని బట్టి. అయ్యో ఇది చెప్తే బాగుంటుంది, అది చెప్తే బాగుంటుంది అనుకోకాకండి. ఏది ఎప్పుడు చెప్తే అందంగా ఉంటుందో నాకు తెలుసు. యేసు అన్నీ చెప్పాడండి, 3.5 సంవత్సరాలు అన్నీ చెప్పాడా? కానీ చెప్పాలని ఆశపడ్డారు శిష్యులు. కానీ కూర్చోబెట్టాడు, మీతో చెప్పవలసిన సంగతులు అన్నీ ఉన్నాయి, చెప్పగలను, ఆ కెపాసిటీ నా దగ్గర ఉంది, కానీ చెప్తే మీరు సహించలేరు అన్నాడు. అంటే అసహించుకుంటారు. అంటే ఎప్పుడు ఏది చెప్తే కరెక్టో అది చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు టేకప్ చేశాడు, సర్వసత్యంలోకి రప్పించాడు. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకేనండి, రైట్. ఇక్కడ ఏం చేసిండట దేవుడు? కని వదిలిపెట్టకుండా నేను పిల్లలను పెంచాను అని అంటున్నాడు. పెంచిండా పెంచలేదండి? పిల్లలను అంటే ఒక 2-3 పెంచి ఉండొచ్చా అండి? ఎంతమంది పిల్లలు ఉంటారండి ఆయనకి? కోట్ల మందిని కన్నాడు, కోట్ల మందిని పెంచాడు. ఇప్పుడు మనకి ఇళ్ళల్లో ఒక్కరికి 2కి దిక్కులే తెలుసా? ఉందండి? వాళ్ళని పెంచగలుగుతున్నామా? వాళ్ళ స్టడీ, ఆ డబ్బులు, వాళ్ళ బట్టలు, పెళ్ళిళ్ళకి అమౌంట్ గ్యాదర్ చేయాలి, తలపానం వస్తుంది. కొన్ని కుటుంబాలు తట్టుకోలేక 1-2కి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటున్నారు. మీకు అర్థమైందండి? మా పరిస్థితి బాగాలేక అదే చేసుకున్నాం, మా అంతటా మేమే ఫ్యామిలీ ప్లానింగ్ జరిగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే సామర్థ్యం లేదు. అంటే 1-2-3 పెంచలేకపోతున్నాం మనము. మరి ఈయన ఏం చేసిండట? కోట్ల మందిని కన్నాడు. అమ్మో ఎంతమందిని కన్నాను, కొంతమందిని డిలీట్ చేద్దామని చెప్పి డిలీట్ చేశాడా? అందరినీ పెంచుతున్నాడు. ప్రియులారా ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన ఆలోచన ఒక్కసారి అర్థం చేసుకోండి. అంతమందిని పెంచుతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్గా ప్రపంచ జనాభా ఎంత? ఇప్పుడు భూమి మీద ప్రపంచ జనాభా 800 కోట్ల మంది. లాస్ట్ ఇయర్ 750 కోట్ల జనాభా. ఇప్పుడు ప్రపంచ జనాభా 800 కోట్ల ప్రజెంట్గా. ఆదాం మొదలుకొని లాస్ట్ ఇయర్ వరకు ఎంతమంది పుట్టారు? ఎంతమంది స్విచ్ ఆఫ్ అయిపోయారు? వీళ్ళందరూ దేవుడు పెంచాడా పెంచలేదా? ఆలోచించాలరా, మనమే కాదు. అదే చెప్తున్నాడు, నేను పిల్లలని కన్నాను, పిల్లలను పెంచాను, నా బాధ్యతని నెరవేర్చాను అంటున్నాడు. పెంచి ఏం చేశాను తెలుసా? గొప్పవారిగా చేశాను. ఐ డిడ్ మై వర్క్. నా బాధ్యతని నెరవేర్చాను. అందుకొరకు ఆయన దేవుడయ్యాడండి. మీకు అర్థమవుతుందా? అందుకొరకే ఆయన దేవుడు అని చెప్పేసి అంటున్నాం మనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని కనటానికి ప్రణాళిక ఉంది, స్కెచ్ ఉంది. స్కెచ్ ప్రకారంగా కన్నడు, కానీ వదిలేయలేదు. వారిని పెంచిండు, కేర్ టేకర్గా పెంచాడు. పెంచిండా పెంచలేదా? ఎలాగ పెంచిండండి? మనల్ని చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాం, బయటకు వచ్చాం, అవునా కదండి? బయటకు వచ్చిన తర్వాత కూడా చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి.
కాలాన్ని బట్టి పాలు ఇచ్చాడు, ఫుడ్ పెట్టాడు, మటను, చికెను సమస్తాన్ని పెట్టుకుంటూ ప్రియులారా మనల్ని పోషించుకుంటూ వచ్చాడు. వచ్చిండా రాలేదు? పెద్దవారిగా చేసిండా చేయలేదా? చెప్తుండ ఆయన, పెద్దవారిగా చేశాను, చేసిండు. పెద్దవారం అయినవా కాలేదండి? ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఇప్పుడు స్థితి ఏంటిది? గొప్పవారం అయినవా కాలేదా? ఆలోచించండి. అంటే ఎవరికి ఏ స్థితి ఉన్నా అది గొప్ప స్థితేనండి. అది ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏ కోణంలో అయినా సరే గొప్ప స్థితిలో మనం ఉన్నాం. దరిద్రంగా మనం ఉన్నాం, గొప్పవారమే. ఈ లోకం ముందు విశ్వాసంలో గొప్పవారే మనం, తెలుసా? స్టేటస్ కాదు, భాగ్యవంతులం మనం. ఆర్థికంగా లేకపోయినా భాగ్యవంతులం మనం ఈ లోకంలో. మనకు మించిన భాగ్యవంతుడు లేడు. సరే, దేవుడు ఏదైనా ఇచ్చడానికి ఆయన కృప, అది ఎక్స్ట్రా బోనస్ అనుకోవాలి అంతే. మన అవసరతను బట్టి, మన అక్కర్లను బట్టి ఇస్తానని చెప్పేస్తానడగా. మీకు అక్కరగా ఉన్నవేదో మీరు నన్ను అడగాల్సిన, అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు అన్ని ఇస్తానని చెప్పేస్తాడు, ఇచ్చేశాడు. ప్రియులారా, దేవుడు మనల్ని కన్నడు, మనల్ని పెంచిండు, గొప్పవారిగా చేసిండు. మనల్ని చేసిండో చేయలేదు? తండ్రి ధర్మాన్ని తండ్రి నెరవేర్చాడు. మన తల్లి ఏం చేస్తుంది, మన తండ్రి ఏం చేస్తున్నాడు పట్టించుకోవటంలే. పైగా ఆయన ఏం చేస్తాడు, నేను తండ్రిని, నేను తల్లిని అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు, కాళ్ళ ఎగరేస్తూ ఉంటున్నారు. బాధ్యతలు మనం నెరవేర్చలేని పొజిషన్లో ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకొని అడగాలి, తండ్రి సామర్థ్యం దయచేయి, నువ్వు ఇచ్చినటువంటి పిల్లలే, వాళ్ళకి లైఫ్ సెటిల్ చేయాలి, కృపను అనుగ్రహించు తండ్రి అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. సమస్తాన్ని అనుగ్రహించేది దేవుడు. కాబట్టి ప్రియులారా, పరిశీలించినటువంటి ఈ లేఖనాలన్నిటిని బట్టి మనకి ఏమి తేటతెల్లమైందనంటే, దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు మనల్ని సెకండ్ స్టెప్ పెంచాడు. సెకండ్ స్టెప్లోనే ఆగిపోలేదు, పెద్దవారిగా మనల్ని చేసిండా చేయలేదా? ద్వితీయోపదేశ కాండములో ఇశ్రాయేలుడు ఐగుప్తు నుంచి బయలుదేరి కానానికి వెళ్తూ ఉంటున్నారు. మధ్యలో వాళ్ళు నిలబెట్టామన్నాడు తెలుసా? మీకు బంగారం ఉంది, మీకు వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మీరు అందరూ కూడా భాగ్యవంతులు అయ్యారు కదా, ఇప్పటికే భాగ్యవంతులయ్యారు. ఐగుప్త దేశం నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ సొమ్ము మీరు అడిగి తీసుకున్నారు, అట్లా సెట్ చేశా మిమ్మల్ని నేను. వాళ్ళ సొమ్ము మీకు రావటం కొరకు నా స్కెచ్ ప్రకారం మిమ్మల్ని సెట్ చేశా. ఇప్పుడు మీరు అరణ్యంలోనే భాగ్యవంతులయ్యారు. ఎట్లా భాగ్యవంతులయ్యారు? ఒకవేళ మీరు అనుకోవచ్చు, మాకు తెలివి ఉంది, మాకు జ్ఞానం ఉంది, మేము చదువుకున్నాము, మా అంతటా మేమే భాగ్యవంతులం అయినామని మీరు ఒకవేళ అనుకుంటారేమో. తప్పది, అది తప్పు. మీ పితరులైన అబ్రహాముతోటి, ఇస్సాకుతోటి, యాకూబుతోటి ఎప్పుడో నేను వాగ్దానం చేశా, మీ గర్భం గుండా వచ్చినట్టు ఇశ్రాయేలుని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని ఎప్పుడు నేను చెప్పాను. చెప్పిన దాని ప్రకారం మిమ్మల్ని నేను ఆశీర్వదించాను, మీకు నేను లైఫ్ ఇచ్చాను, ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి అన్నాడు దేవుడు. కాబట్టి మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా దేవుని యొక్క కృపతోటే మనం ఉన్నామని గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని పుట్టించాడు, మనల్ని పెంచిండు, గొప్పవారిగా మనల్ని చేశాడు. గొప్పవారం అయ్యాం, మనం అవుతున్నాం. అర్థమైందండి? గతంలో అయ్యాం, ఇప్పుడు కూడా అవుతూ ఉన్నాం, భవిష్యత్తులో అవుతూ ఉంటాం. ఇంత భాగ్యం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దావీదు యొక్క మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలంటారా వద్దంటారా? మాట్లాడలేదు. ఏమన్నాడు దావీదు? కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఏంటంటే, ఆయన చేసిన, వారు కాదు, ఆయన చేసిన ఉపకారములలో ఒక్కదాని కూడా డిలీట్ చేయొద్దటండి. ఆయనే చేసిన ఉపకారాలు, ఆయన చేసిన ఉపకారములలో ఎన్ని చేశాడు? ఇప్పటివరకు పుట్టించాడు, పెంచాడు, గొప్పవారిగా చేశాడు. ఆయన చేసిన ఉపకారాలలో దేన్ని కూడా నీవు మరవద్దు. దేహమా, అందులో ఉన్న రక్తమా అని అంటున్నాడండి. దేవుడు చేతనైతే ఉపకారమే చేస్తాడు తప్ప అంటిల్ సచ్ ఆయన లైఫ్లో ఎప్పుడు కూడా అపకారం చేయడు. తెలుసా మీకు ఉపకారానికి అపకారానికి డిఫరెన్స్?
ఉపకారం అంటే ఏంది, అపకారం అంటే ఏందండి? అపకారం అంటే కీడు, ఉపకారం అంటే మేలు. దేవుడు ఆయన బిడ్డల విషయంలో ఉపకారాలే చేస్తాడు తప్ప, మేలులే చేస్తాడు తప్ప అపకారాలు చేయడు. దట్ మీన్ కీడులు చేయడు. కానీ మనుషులకి ఉపకారాలు చేస్తారు, ఎట్ ద సేమ్ టైము అపకారాలు కూడా చేస్తారంటారు, చేయరంటారు. మంచిగా ఉన్నంత వరకు ఓకే, తేడా వచ్చింది అనుకోండి అపకారాలు చేయడానికి వెనకడిగా చేస్తారా, చేయరా? ఖచ్చితంగా చేస్తారు. మానవుని యొక్క ఇజం ఇది, మానవుని యొక్క తత్వం ప్రియమైన వారులారు. కాబట్టి ఇన్ని మేలులు పొందుకున్నటువంటి మనం యెహోవాను సన్నుతిస్తున్నామా? యెహోవాని మహిమపరుస్తున్నామా? యెహోవాని ఘనపరుస్తున్నామా? కుడి చెయ్యి హృదయం మీద పెట్టుకొని ఆలోచిద్దాం. యెహోవాని మహిమపరిస్తే ఓకే, నో ప్రాబ్లం. అన్ని మేలులు పొందుకుంటూ కూడా, వాటిని అనుభవించు కూడా అసలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటువంటి జనాంగం ఉంది. అఫ్కోర్స్ మనలో ఎవరు లేరనుకోండి, ఉన్నారా లేరా అండి? దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఉన్నారండి. దేవుడి కష్టం కనీసం గుర్తించినటువంటి ప్రజలు ఉన్నారు. ఏమనుకోవాలంటే దేవుడు అర్థం చేసుకోండి. సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞత కూడిక పెడతారా? కృతజ్ఞత కూడిక ఎప్పుడెప్పుడు పెట్టాలండి? క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట కృతజ్ఞతలు చెల్లించాలి పరమ తండ్రికి. యెషయా గ్రంథంలో అంటాడు, నేను నిర్మించిన నా జనులు నాకు కృతజ్ఞులై ఉండాలి అని అంటాడండి. కృతజ్ఞత చెప్పాలి. ఇక్కడ కృతజ్ఞత మనం చెప్పం ప్రేమన దేవుని బిడ్డలారా. ఎంత దారుణం అండి, ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి. ఈ లోకంలో ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తాడు. చేసినా కూడా థ్యాంక్స్ ఆ వ్యక్తి చెప్పలేదు అనుకోండి, ఇంకోసారి సహాయం చేస్తాడా? వాడికి వేస్ట్ అండి, కృతజ్ఞత లేనివాడు అని గుర్తించదు. మరి ఆ వ్యక్తే నీ విషయంలో అట్ట కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎన్నో మేలులు చేశాడు కదా. ఎప్పుడైనా మనము దేవుణ్ణి సన్నతిస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? దేవుణ్ణి కీర్తిస్తున్నామా? ప్రేమైన దేవుని బిడ్డ అందరూ ఆలోచించాలి, ఇన్క్లూడింగ్ మీ, నేను కూడా. ఎప్పుడైతే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, దేవుణ్ణి సన్నతిస్తామో, దేవుడు మెండుగా మనల్ని దీవించి ఆశీర్వదించే అవకాశాలు ఉంటాయి. అందుకొరకే ప్రియులారా, తన దేహంలో ఉన్న రక్తానికి ఆజ్ఞలు జారీ చేశాడు. దేవునికి ఎల్లకాలం కృతజ్ఞతలు చెల్లించాడు కనుక అపోస్తుల కార్యం 13:22లో దావీదును హైలైట్ చేసి దేవుడు సాక్ష్యం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఏమన్నాడు తెలుసా? అపోస్తుల కార్యం 13:22, నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొన్నాను. ఎక్కడ? ఇశ్రాయేలీయులలో. నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. ఈ దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎట్లా నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అంటే అతడు నా ఉద్దేశములన్నీ కొన్ని అండి, అన్నీ నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, నా ఇష్టాలన్నీ కూడా నెరవేర్చండి అని చెప్పేసి దావీదుని గురించి సాక్ష్యం చెప్పిండండి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, హృదయాన్ని అనుసరించేటువంటి వాడు. ఎప్పుడు కూడా కృతజ్ఞతస్తులు చెల్లించాడు. ప్రియులారా, వాట్ అబౌట్ us? మన పరిస్థితి ఏంది? మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? ఏమండి, మనం ఎక్కడి నుంచి వచ్చాం? దావీదు యొక్క జీనోలాజీలో నుంచి వచ్చాం. ఆయన ఆత్మ సంబంధమైన డిఎన్ఏలో నుంచి వచ్చాం మనం, తెలుసా? దావీదుకు పుట్టాం మనం. దావీదు వంశంలో నుంచి యేసు వచ్చాడు. యేసు ట్రాక్లో మనం వచ్చాం, యేసును ధరించుకోవటాన్ని బట్టి. మనం ఏ వంశావళి మంది? యేసుబాబు ఏ వంశావళి మంది? యాజక క్రమం, మెల్కీషెదెకు క్రమం ఉంది, అహరోను క్రమం ఉంది. అహరోను క్రమంలో కాదు మనం వచ్చింది, మెల్కీషెదెకు ట్రాక్లో వచ్చాం, మెల్కీషెదెకు క్రమంలో వచ్చాం. మెల్కీషెదెకు క్రమంలో దావీదు యొక్క క్రమంలో యేసు క్రమంలో వచ్చాం. మన ట్రాక్ ఇది. అహరోను క్రమం కాదు, అహరోను యాజకత్వపు క్రమం కాదు, మెల్కీషెదెకు క్రమంలో వచ్చాం మనం. హైదరాబాద్ నుంచి ఖమ్మం రావడానికి 2 లైన్లు ఉంటాయి.
ఏమండి సూర్యాపేట నుంచి రావచ్చు, ఇంకొక రకం కూడా రావచ్చు రావాలంటే. ప్రియులారా, మనము మెల్కీషెదెకు క్రమంలో వచ్చాం. వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే అనుక్షణము దేవుని విషయంలో ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి మనము సన్నతించాలి. దావీదుని గురించి గొప్ప సాక్ష్యం చెప్పబడ్డది. అదే సాక్ష్యము నీ గురించి నా గురించి కూడా చెప్పాలంటే ఎల్లా వేళల ప్రియులారా దేవుడి యందు భయం భక్తి కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓకేనండి. సబ్జెక్ట్ ఏంటిది? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని దావీదు అన్నాడు. పక్కకు పెట్టేది. ఈరోజు మనం కూడా మన ప్రాణానికి మన దేహానికి ఆజ్ఞలు జారీ చేసి ఆత్మలుగా ఉన్న మనము తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపర్దాం, ఘనపర్దాం. ఎప్పుడు? సమయమందును అసమయమందును. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.